రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. ఇక వార్తల్లోకి వెళదాం. 3న ముహూర్తం. కేబినెట్ విస్తరణపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం. అదే రోజు మంత్రుల శాఖల్లో మార్పులు. తెలంగాణ సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. వార్షికోత్సవం చేసుకుంటున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. చర్చలకు ఇంకెంత సమయం కావాలన్న ధర్మాసనం. కృష్ణరాజు గారు దీని మీద సంక్షిప్తంగా చెప్పండి. సుప్రీంకోర్టు ఈ రకంగా వ్యాఖ్యానిస్తున్నప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు కానీ, ఉదాహరణకి ఏపీలో స్థానిక సంస్థల మేయర్లు వాళ్ళని ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏదో రకంగా లాగేసుకుంటున్న తీరు కానీ, కార్పొరేటర్లు ఇప్పుడు విశాఖపట్నంలో అట్లా జరుగుతుంది. గుంటూరు మేయర్ రాజీనామా చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఇష్యూ మనం చూసాము. పెద్ద పెద్ద దౌర్జన్యాలే జరిగినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ వైఖరి మారదా? సుప్రీంకోర్టు ఎంత చెప్పినా. ముందుగా కేసరి అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థలను కాలరాసే విధానాలను సరే జాతీయ స్థాయిలో పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా ముమ్మరంగా చేపడుతోందండి. అంటే ప్రజాభిష్టాన్ని అగౌరవపరిచే విధంగా. దానికి ఉదాహరణ మీకు విశాఖపట్నంలో ఆ మేయర్ బీసీ మేయర్ మహిళ అండి ఆవిడ. అంటే ఆవిడని కూడా పదవిలో కొనసాగించడం ఈ అగ్ర వర్ణాలకు లేదా అగ్ర కులాలకు సంబంధించిన అహంకారం కావచ్చు, ఏదైనా కావచ్చు, సహించలేకపోవడం. కాబట్టి ఆవిడని దింపేయాలి. ఆవిడని దింపే ప్రయత్నంలో భాగంగా మీరు నాకు తెలిసిన వరకు విశాఖపట్నంలో అక్కడున్న ఈ కార్పొరేటర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి వారి తమ వైపు తిప్పుకున్నారు అన్న వార్తలు స్థానికంగా కూడా వెలువడ్డాయండి. అంటే డబ్బులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటం, డబ్బులిచ్చి స్థానిక సంస్థల ప్రభుత్వాలను కూలదోయటం, ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం అనేది ఈ తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పాలకులు చేయటం అనేది అత్యంత శోచనీయం. నిజానికి ఈ విద్యలో చంద్రబాబు నాయుడు గారు ఆరితేరిన ఒక నిష్ణాతుడిగా మనం భావించాలి కేసరి గారు. రైట్, బాగా చెప్పారు. ప్రొద్దుటూరులోనంటండి ఆ చైర్పర్సన్తో సహా అందరూ ధర్నాలు చేయొచ్చింది. ఎందుకంటే కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ రాడంట. అదేంటి? అట్లాగే విజయవాడలోనో గుంటూరులోనో ఎక్కడ చూసాం, కమిషనర్తో సంబంధం లేక కమిషనర్ అసలు సహకరించడంట. ఏంటి ఈ పరిస్థితి తీసుకొచ్చారు? వెంకట్, మీరు కూడా ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడతారు దీని మీద? ముందుగా మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ సార్ గారు. అంటే సుప్రీంకోర్టు చెప్పటమే కానీ దాన్ని ఇక్కడ ఎవరో పాటించట్లేదు కదా చెప్పాలంటే. ఫిరాయింపులు ఎందుకంటే సాక్షాత్తు 2014-19 మంది మనం చూసాం. 4 మంత్రి పదవులు గవర్నర్ సాక్షిగా ప్రమాణం చేయించారు. ఇంక ఎంతకంటే దుర్మార్గం ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అని. దాని మీద మేము కోర్టుకు కూడా వెళ్ళున్నాం. మరి ఇప్పటి వరకు దాని మీద ఏం లేదు. మేము గవర్నమెంట్లోకి వచ్చాం, మళ్ళీ పోయాం, ఇంకో గవర్నమెంట్ కూడా వచ్చింది, అయినప్పటి వరకు చర్యలు లేవు. సో సుప్రీంకోర్టు దీని మీద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అంతెందుకు సార్, మొన్న హైకోర్టు క్లియర్గా తిరుపతికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ దగ్గర వాళ్ళందరికీ భద్రత కల్పించి నిష్పక్షపాతంగా జరపమని చెప్పింది. కానీ ఎక్కడ జరిపారు? పూర్తిగా అసలు ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు అన్ని చోట్ల అదే జరుగుతుంది కదా. సో ఎన్నికల కమిషనర్ మీద, ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ విషయాల్లో సీరియస్గా వెళ్ళాల్సినటువంటి అవసరం. అంటే గతంలో ఆయన పేరేది నిమ్మగడ్డ గారు ఉన్నప్పుడు, నిమ్మగడ్డ రమేష్ ఆయన ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా మొత్తం అసలు వాళ్ళకి ఏది కావాలంటే చేశారుగా. మరి ఇప్పుడు మీరు నియమించిన కమిషనర్ మీకేమి సాయం చేయట్లేదు ఇట్లాంటి దారుణమైనటువంటి జరిగినప్పుడు కూడా? అంటే నేను ఒకటైతే క్లియర్గా చెబుతాను సార్, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం కన్సర్న్లో ఇప్పుడు పనిచేస్తున్నారు. సో క్లియర్గా ప్రభుత్వం కన్సర్న్లో పనిచేస్తున్నప్పుడు అనేక సంఘటనలు చూస్తున్నారు సార్. 0 ఉంటే మేయర్లో ఇప్పుడు నెల్లూరులో 0, డిప్యూటీ మేయర్ ఎట్ట వస్తుంది? ఒకటి ఉంది తిరుపతిలో ఒకటే స్థానం ఉంది, డిప్యూటీ మేయర్ ఎట్లా వస్తుంది వాళ్ళకి? అట్లానే ఏలూరు, అన్ని చోట్ల అదే కదా. సో తునిలో అయితే చూసాం కదా, గర్భిణీ మహిళల మీద కూడా అసలు ఏ విధంగా వాళ్ళు దౌర్జన్యం చేసి పారిపోయి తలదాల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. సో దీని మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనేది ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చి సీరియస్నెస్గా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ మీద చర్యలు తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మీద చర్యలు తీసుకునేదాకా వెళ్తే తప్ప ఇది కంట్రోల్ కాదనేది క్లియర్ కాదు. కడప ఒకటి మాత్రం మీరు మీ వాళ్ళని నిలబెట్టుకోగలిగారని అంటున్నారు. అంతవరకు అభినందిస్తూ కొన్ని వీడియోలు చూశాను నేను. రైట్.